నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి, భారత రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇక్కడ నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడంలో సఫలమవుతారా, విఫలమవుతారా, లేక సన్ స్ట్రోక్ తగిలి ఆయన దెబ్బతింటాడా? ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. గత వారం 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే. సరే, రాజకీయ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత తన కుమారులు దానికి వారసులుగా కావాలని కోరుకోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఇవాళ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఎక్కువ మంది వారసులుగా వచ్చిన వారే ఉన్నారు, ఒక్క చిరంజీవి గారు తప్ప. సో తానున్న రంగంలో తన తరువాత తన కుమారుల్ని పెట్టుకోవాలనుకోవటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అయితే ఆ స్థాయిలో తన సీట్లో కూర్చోపెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ అంత ఈజీ కాదది. మనం ఒకసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు, షీజ్ ఏ మాస్ లీడర్. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహిళ ప్రధానమంత్రి. ఆమె తదనంతరం తన వారసుడైనటువంటి సంజయ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. తర్వాత ఆమెకి సన్ స్ట్రోక్ తగిలి అధికారం కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, అఫ్కోర్స్ తర్వాత సంజయ్ గాంధీ గారు ప్రమాదవశాత్తు మరణించారు. కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడంటే ఆమె హత్య కావించబడిన తరువాత మాత్రమే అవ్వగలిగారు. ఇది ఒక ఉదాహరణ. అంత ఈజీ కాదు అని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ మనకు చరిత్రలో చాలా ఈజీగా కనిపిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా, ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు. తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజకీయ పార్టీ అది. తన వారసుడిగా ఆయన ఎవరిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు అంటే బాలకృష్ణ గారిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు. బాలకృష్ణ గారినే ముఖ్యమంత్రిగా నెక్స్ట్ తన తర్వాత చేయాలని తాపత్రయపడ్డాడు. ఇది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఇది నేను చెప్పేటటువంటి అంశం కాదు. ఒక చరిత్ర 100 నిజాలు లేదా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు. దానిలో ఇది స్పష్టంగా ఉంది. దానిలో కూడా ఏమంటే, బాలకృష్ణ గారిని తన వారసుడిగా ప్రకటించడానికి ఆయన తాపత్రయపడిన ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుని దానికి అడ్డుకట్ట వేయటంలో చాలా సఫలమైంది. సరే, అదొక కథ అనుకోండి. ఎందుకంటే వేదికను అలంకరించిన పెద్దలు, మా ఫాదర్ లక్క చంద్రబాబు గారు, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే, చాలామందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకి ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు. ఇట్లా సీనియరు, ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్
క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే అంతకుముందు 90s వీ హ్యాడ్ ఓన్లీ వన్ స్టేట్ CEO కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మన స్టేట్కి వస్తారు, ఇక్కడ ఏమి ఇస్తారో సబ్సిడీస్ కనుక్కుంటారు, మరి వేరే స్టేట్ దగ్గర పోతారు, అక్కడ నెగోషియేట్ చేస్తారు, ఫైనల్గా ఎక్కడ హైయెస్ట్ వస్తే అక్కడ పోతారు. డిప్యూటీ సీఎం కావాలని లోకేష్ గారు అనుకుంటున్నారు సార్. దాని మీద ఇప్పుడు నేను మాట్లాడితే మీరేం చేస్తారంటే ఇంకోలాగా ఒప్పించి రాస్తారు సార్. నిజాయితీగా మాట్లాడతా ఉన్నది చెప్పండి సార్. ఏం మీరు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్న వేస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకి. మరి సీఎం అనలేదా రమణపేటలో? అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరు ఆ కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుని నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాయనంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ PDS స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్ 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం.
ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడి ఏదైతే సంక్షేమం ఉందో అదే కాదు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తానని చెప్పి మన నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలనే తాపత్రయంతో ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా 92% స్ట్రైక్ రేట్తో ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి. మరి ఒక్కసారి గత 5 సంవత్సరాల పరిస్థితికి పోతే రాష్ట్రమంతటా అరాచకాన్ని చూసి ఈ రాష్ట్రానికి మీరే పెద్ద దిక్కు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఈరోజు మళ్లీ ఓట్లేసి 6 నెలల తర్వాత మొదటిసారిగా కడప జిల్లా పర్యటనకు వచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మన నాయకుడికి హర్షధ్వానాల మధ్య స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. సార్, ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లలో 7 సీట్లు 99 ఎన్నికల తర్వాత 25 సంవత్సరాల తర్వాత వచ్చాయి. కడప పార్లమెంట్లో 7 సీట్లలో 5 సీట్లు తమరికి కానుకగా కడప జిల్లా ప్రజలందరూ మీకు ఇచ్చారు. కడప జిల్లా సర్వకోమ అభివృద్ధి కోసం అనేక రకాలుగా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు మీ మీద. తప్పకుండా మీరు ఆశలు వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నీటిపారుదల రంగమైతేమి, అదేవిధంగా ఐటీ రంగమైతేమి తమరి కృషితో ఓర్వకల్లును కొప్పర్తిని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో పారిశ్రామిక హబ్గా ప్రకటించిందంటే అది తమరి కృషి చాలా ఉంది. అదే కాకుండా ఐటీ పరంగా కూడా కడపను ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికంగా అవసరం ఉంది. అన్ని అవకాశాలు కడప జిల్లాకు ఉన్నాయి. తమరు పెద్ద దృష్టితో పెద్ద మనసుతో జిల్లాను ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ చివరగా మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ల ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్దాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్దాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ల ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్దాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తానే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ₹1 డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్లిపోయారు. ఎందుకు వెళ్లిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో.
ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని 30 ఏళ్లుగా నా పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ల ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది.